ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుని శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని చూసి ఇలా ప్రశ్నించారు. దేవీ, మీరు నిరంతరం ధనం, ఐశ్వర్యం ప్రసాదిస్తారు. కాని ఒక్కొక్కసారి మీరు ఒక వ్యక్తిని వదిలి మరొకరి వద్దకు వెళ్లడమెందుకు? మీరు ఒకే చోట స్థిరంగా ఉండకూడదా? లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చింది. నారదా, ధనం అనేది చంచలమైనది, ఫికిల్. ఇది ఒక శక్తిలాంటిది. దాన్ని పట్టుకునే హృదయం శుద్ధిగా లేకపోతే ఎంతకాలం నిలబడుతుంది? ఒక వ్యక్తి సంపదను కేవలం తన స్వార్థం కోసం మాత్రమే వాడుకుంటే ఆ ధనం యొక్క శక్తి క్షీణిస్తుంది. అప్పుడు నేను అక్కడ ఉండలేను. నేను కేవలం సంపదను మాత్రమే కాదు, శ్రేయస్సు, వెల్బీయింగ్, ధర్మం, రైచస్నెస్ మరియు కరుణను, కంపాషన్ కూడా సూచిస్తాను. ఆమె ఒక చిన్న కథ చెప్పింది. అనగనగా ఒక గ్రామంలో ధర్మయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు, కాని దరిద్రం అతన్ని వీడలేదు. ఒకరోజు లక్ష్మీదేవి వృద్ధురాలి రూపంలో ధర్మయ్య ఇంటికి వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి నాకు ఏదైనా తిండిపెట్టు అని అడిగింది. ధర్మయ్య తన ఇంట్లో ఉన్న ఒకే ఒక్క జొన్న రొట్టెను ఆమెకు పెట్టి తాను ఉపవాసం ఉన్నాడు. వృద్ధురాలికి సేవ చేసిన తర్వాత ఆమె ధర్మయ్యను దీవించి వెళ్ళిపోయింది. కొద్ది రోజులకు లక్ష్మీదేవి మరొక రూపంలో బిలాలా అనే ధనవంతుడి ఇంటికి వెళ్ళింది. బిలాలకు ఎంతో సంపద ఉన్నా అతను మహాపిసినారి, స్వార్థపరుడు. వృద్ధురాలిని చూసి, బిలాలా, నాతో మాట్లాడకు, పని ఉంది అని విసుక్కున్నాడు. అతని దురుసు ప్రవర్తన చూసి లక్ష్మీదేవి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నారదా, ధర్మయ్యకు కేవలం ఆకలి తీర్చాలనే కరుణ ఉంది. అది అతని హృదయాన్ని శుద్ధి చేసింది. బిలాలకు ధనం ఉన్నా అతని హృదయం స్వార్థంతో నిండిపోయింది. అందుకే ధర్మమున్న చోట, ఇతరుల పట్ల దయ ఉన్న చోటే నేను స్థిరంగా ఉంటాను. కేవలం ధనంపై దృష్టి పెట్టేవారి వద్ద నేను ఉండలేను. ఎందుకంటే సంపద కంటే మానవత్వమే, హ్యుమానిటీ నా నిజమైన లక్ష్యం అని లక్ష్మీదేవి వివరించింది. అందుకే లక్ష్మీదేవిని చంచల స్వభావం ఉన్నప్పటికీ ధర్మం మరియు కరుణ ఉన్న హృదయాలలో స్థిరంగా నివాసముండే దేవిగా పూజిస్తారు.